ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజల కోసమే ఆలోచిస్తారు అని మంచి పేరు సొంతం చేసుకున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖను సొంతం చేసుకున్నారు. గిరిజనులపై ఉన్న మమకారంతో అటవీ శాఖను నిర్వహిస్తున్నారు. అయితే అటవీ శాఖలో వినూత్నమైన ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. అటవీ ఉత్పత్తులను కాపాడమే కాదు, అటవీ జంతువుల బారిన ప్రజలు పడకుండా ఉండేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టారు. కర్ణాటక నుంచి కుంకి ఏనుగులు తేవడం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అటవీ జంతువులను నియంత్రించడం నిజంగా ఓ అద్భుతమే. పవన్ చర్యలు ఇప్పుడు సత్ఫలితాలిస్తున్నాయి. ఏపీలో అటవీ ప్రాంతం విస్తారంగా ఉంది. తూర్పు కనుమల నుంచి మళ్లీ నల్లమల వరకు విస్తారమైన అటవుల ప్రాంతం రాష్ట్రం సొంతం. ఈ తరుణంలో ఎక్కడికక్కడ అటవీ జంతువుల ప్రభావం చూపిస్తున్నాయి. ముందుగా ఏనుగుల సంచారంతో ప్రజలు ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. దశాబ్దాలుగా ఏనుగుల సమస్య కొనసాగుతూనే ఉంది. నల్లమల అడవి ప్రాంతం నుంచి వచ్చే ఏనుగులతో రాయలసీమ ప్రజలు, ఒడిషా లఖేరీ ప్రాంతం నుంచి వచ్చిన ఏనుగులతో ఉత్తరాంధ్ర వాసులు తీవ్ర అసౌకర్యానికి గురవుతూ వచ్చారు. విపరీతమైన ప్రాణ నష్టం జరిగేది. పంటల నష్టం అపారం. దశాబ్దాలుగా ఈ సమస్య కొనసాగుతున్నా పరిష్కార మార్గం దొరకలేదు. ఏనుగుల క్యారిడార్ ఇంకా రకరకాల ప్రయత్నాలు జరిగాయి, కానీ అవేమీ వర్కౌట్ కాలేదు. గత ఏడాది జూన్లో అధికారంలోకి వచ్చింది కూటమి. అటవీ శాఖపై అధ్యయనం చేసే క్రమంలో ఏనుగుల సమస్యను గుర్తించారు పవన్ కళ్యాణ్. దీనికి శాశ్వత పరిష్కార మార్గం చూపించాలని భావించారు. అందుకే కర్ణాటకలో ఉన్న కుంకి ఏనుగులు తెస్తే కొంతవరకు మన ఏనుగులను నియంత్రించవచ్చని అటవీ శాఖ అధికారులు సలహా ఇచ్చారు. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చొరవ చూపారు. తనకున్న గ్లామర్తో అక్కడి వారితో మాట్లాడారు. ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరిపి అక్కడి ప్రభుత్వ పెద్దలు సానుకూలంగా స్పందించడంతో ఏపీకి 4 కుంకి ఏనుగులు పంపించారు. అవి కొంతవరకు ఏనుగులు గ్రామాలపై పడకుండా, ప్రాణ నష్టం జరగకుండా నియంత్రిస్తున్నాయి. అయితే ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం కోసం పవన్ అన్వేషిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో అటవీ శాఖ అధికారులు కీలక సూచన చేశారు. దానిని అమలు చేయడం ప్రారంభించారు పవన్. అటవీ ప్రాంతంతో పాటు ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పరికరాలను అమర్చారు. ఏనుగులు వచ్చిన వెంటనే వాటి సమాచారం ముందుగానే అటవీ శాఖ అధికారులకు చేరవేస్తున్నారు. అటవీ శాఖ సిబ్బంది వెంటనే అప్రమత్తమవుతున్నారు. అవి గ్రామాలపైకి రాకుండా ఉండేందుకు భారీ శబ్దాలు చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ భారీ శబ్దాలకు అవి గ్రామాలపై, పంటలపై దండెత్తకుండా నియంత్రించగలుగుతున్నారు. ప్రపంచంలో ఎక్కడ అటవీ జంతువుల నియంత్రణకి ఈ స్థాయిలో ఏర్పాట్లు చేయలేదని, పవన్ కళ్యాణ్ ఏదో అద్భుతం చేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.